సాగి రామకృష్ణరాజు ఇంజనీరింగ్ కళాశాలలో హనుమత్ జయంతి మంగళవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రాంగణంలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి వైశాఖ మాసం దశమి పురస్కరించుకుని పంచామృతాభిషేకం, తమలపాకులతో పూజ, నాగవల్లి దళార్చన, సింధూరార్చన కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మచే అర్చక స్వాములు ఘనంగా నిర్వహించారు. శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయాన్ని స్వామివారికి ప్రీతిపాత్రమైన అరటి చెట్లతో స్వామివారి విగ్రహం చుట్టూ చక్కని అలంకరణలతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అలంకరణ చేశారు. ముందుగా కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మచే అర్చక స్వాములు పంచామృతాలతో అభిషేకం నిర్వహించి అనంతరం తమలపాకులతో సింధూరంతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యక్షులు ఎస్వి రంగరాజు, డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు, సిఎస్సి హెడ్ డాక్టర్ బిహెచ్విఎస్ రామకృష్ణరాజు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్ దిలీప్ చక్రవర్తి, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు కామేష్ శర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించగా కళాశాల ఆధ్యాత్మిక కార్యక్రమాల పర్యవేక్షకులు ఎన్ బంగారాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు స్వామివారి ప్రసాదాలు అందజేశారు. బహుళ దశమి, హనుమత్ జయంతి, మహాపర్వదినం. ఆంజనేయ స్వామి వారు నవవ్యాకరణ పండితుడు. ఆయన దగ్గరికి వెళితే మనకి అందని విద్య ఏదీ లేదు. అటువంటి ప్రభావవంతమైనటువంటి ఆంజనేయ స్వామి వారి జన్మదినాన్ని పురస్కరించుకుని మన ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో స్వామివారికి ఉదయం నుంచి పంచామృతాభిషేకము, స్వామికి చాలా ప్రీతికరమైనటువంటి తమలపాకులతో నాగవల్లి దళార్చన, సింధూరార్చన జరిగాయి. ఈవేళ హనుమత్ జయంతి అంటారు. చైత్రమాసంలో వచ్చేటువంటి పూర్ణిమ, చైత్ర పూర్ణిమని హనుమాన్ విజయోత్సవంగా భావించి చేయవలసినటువంటిది. ఉత్తరాది వారంతా కూడా దాన్ని హనుమత్ జయంతిగా భావించి కొందరు ఆ చైత్ర పూర్ణిమ నాడు చేస్తున్నారు. కానీ అసలైనటువంటి హనుమత్ జయంతి ఈవేళ రోజే. ఇటువంటి హనుమత్ జయంతి రోజున ఆంజనేయ స్వామి వారిని అరటి చెట్ల సమూహంలో అర్చిస్తే స్వామి మన అభీష్టాలు నెరవేస్తాడు అనేటువంటి కోరికతో చక్కగా ఆలయమంతా అరటి చెట్లతో, స్వామికి ప్రీతికరమైనటువంటి అరటి చెట్లతో అలంకరించి అర్చనాదులన్నీ కూడా చేసి ఆ స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా భక్త కోటికి అందరికీ ఉండాలి అని చెప్పి ఆ హనుమత్ జయంతి నాడు స్వామిని పూజించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మన ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలోనే చక్కగా పంచామృతాలతో అభిషేకము, 1108 సహస్రనామాలతో తమలపాకుల పూజ, సింధూర పూజ విశేషంగా జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రతి భక్తులకి కూడా ఈ కాలేజీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రామ్ ని ఇంత అంగరంగ వైభవంగా జయప్రదం చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సందర్భంగా మా కాలేజీలో ఉన్న గుడిలో చాలా వైభవంగా చేయడం జరిగింది. ఈ పూజ ద్వారా మా కళాశాలకి, ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్కి, ఇక్కడ చదువుకుంటున్న స్టూడెంట్స్కి అందరికీ పూజ ద్వారా మంచి జరగాలని. అంటే అందరికీ తెలుసు, ఆయన అమరజీవి. ఆయన జీవితాంతం రాముడి గురించే కష్టపడ్డారు. ఆయన శక్తి ఆయనకి తెలియకపోయినా సరే శ్రీరామ అనేటప్పటికీ ఆయనకి ప్రీతైన శక్తి వచ్చింది. ఆ శక్తితోటి రావణుడునే బాగా అప్పట్లో చాలా క్రూరంగా ఉండే వ్యక్తిని రాముడు హనుమాన్ సహాయంతో చంపడం జరిగింది. సో దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే రావణుడు కూడా బాగా శక్తిశాలే, కానీ రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళటం వల్ల అతనికి పతనం వచ్చింది. రాముడు సాధారణ వ్యక్తి అయినా సరే ఆయన కృషితోటి, మంచితనంతో చేయటం వల్ల ఆ రోజు రాముడు సక్సెస్ అయ్యాడు హనుమంతుడి సహాయంతో. కాబట్టి ఈ సందర్భంగా కాలేజీ ఇంకా భవిష్యత్తులో బాగా విగ్రహానికి మేము వైభవంగా మా సెక్రటరీ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, స్టాఫ్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి బాగా వైభవంగా పూజ చేయడం జరిగింది. మన స్టూడెంట్స్, స్టాఫ్ అందరూ స్టూడెంట్స్ కి బాగా విద్య రావాలని, స్టాఫ్ అందరూ కూడా వైభవంగా ఉండాలని ఆశిస్తూ ఈ సందర్భంగా ఆ హనుమంతుడు, ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు మన అందరి మీద ఉంటాయని ప్రార్థిస్తున్నాం.